ఏపీలో జగన్ ఓటమి పాలయ్యారు. తిరిగి అధికారం ఖాయమని భావించిన జగన్ కు భారీ పరాజయం మిగిలింది. కేవలం 11 స్థానాలకే జగన్ పార్టీ పరిమితమైంది. ఓటమి తర్వాత వరుసగా పార్టీ నేతలతో జగన్ సమీక్షలు చేస్తున్నారు. భవిష్యత్తు పైన భరోసా కల్పిస్తున్నారు. ఈ సమయంలోనే హైదరాబాద్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ నివాసం లోటస్ పాండ్ ప్రాంగణంలో అక్రమాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయటం సంచలనంగా మారుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ లో ఇదే ప్రాంగణంలో నివాసం ఉండేవారు. అక్కడే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల, విజయమ్మ కుటుంబ సభ్యులు కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలోనే జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో చివరిసారిగా లోటస్ పాండ్ కు వెళ్లారు. లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేత మొదలుపెట్టింది. అక్కడ కొంతమేర రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్టుల నిర్మాణం చేసినట్లుగా గుర్తించారు. గతంలోనే వీటిని తొలగించాలని నోటీసులు కూడా ఇచ్చారు.